వేయించాలి అప్ప నా జీవితంలో తినలేదండి. నేను వేసినవే ఏమేసాను, నూనె వేయగానే జీలకర్ర ఆవాలు, వెంటనే పచ్చిమిర్చి, వెంటనే ఉల్లిపాయ, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు, ఇట్లాంటివి ఇదేగా ఆవిడ వేసింది నేను వేసాను. కానీ ఎక్కడో లోపం, ఎక్కడో లోపం అయింది. ఏంటి లోపం? అన్ని ఇంగ్రీడియంట్స్ పని ఆవిడ వేసేది నేను వేసాను. కానీ ఆవిడకి తెలుసు ఏది వేసిన తర్వాత ఏది వేయాలో. నేను అసలు నూనె కాకుండా ఇవన్నీ వేసాను. పచ్చికప్పుడు నూనె కాగిన తర్వాత వేయాలి. చిన్న సింపుల్ ఆ జ్ఞానం ఆవిడకుంటే నాకు లేదు. సిమ్లో మగ్గలిచ్చింది ఆవిడ. నేనేం చేశాను, ఫుల్ హైలో పెట్టాను. అది అడుగంటింది, గీకాను. ఆ గీకినటువంటి మాడు కూడా దానిలో కలిసిపోయి అదో రకమైనటువంటి ఫ్లేవర్ వచ్చింది. చూడటానికి ఆవిడ వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసాను, సమానంగా వేసాను, కానీ రుచిలో తేడా వచ్చింది. ఆవిడ తెలుసుకుని చేసింది, అంటే జ్ఞానంతో చేసింది. ఆవిడ జ్ఞానంతో చేసినటువంటి ఏ పనైనా అంత శ్రేష్టత. అందుకని ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి జ్ఞానంతో కూడినటువంటి భక్తి చేస్తే అది మూఢమైనటువంటి భక్తిగా ఉండకోకుండా ఉంటుంది. లేకపోతే మూఢ భక్తితో ఎన్నో అరాచకాలు జరిగిపోయింది ఈ లోకంలో. మూఢమైనటువంటి భక్తితో నీది వేరు నాది వేరు అని చెప్పి తెగ నడుపుతున్నటువంటి సమాజం ఇది. అడ్డబొట్టు నిలువు బొట్టు వాళ్ళే కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు. 100 సంవత్సరాలు 50-60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే. వాడు ఈ గుళ్ళోకి వెళ్ళడు, వాడు ఈ గుళ్ళోకి వెళ్ళడు. ఎక్కడో పరాయి మతాలు పక్కన పెట్టాడు. అటువంటి 18 యొక్క ఆసన్న మతాలన్నింటినీ ఆయన వాక్చార్యంతో ఓడించి పక్కన పెట్టి మన సనాతన ధర్మాన్ని ఈ 4 చెరువుల 4 ఆమ్నాయ పీఠాలని సృష్టించి మరి నడిపించినటువంటి ఆ భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు వారు మనం వాళ్ళకి తలుచుకోవచ్చు. అంతకుముందు ఉంది భక్తి, కానీ ఆయన దాన్ని సార్ట్అవుట్ చేశారు. చూసారా, వేదవ్యాసుల వారు వేదాన్ని ఎలా సార్ట్అవుట్ చేశారో 4 భాగాలుగా, యజుర్వేదం అని, ఇంకొక వేదం అని, ఇంకొక వేదం ఉన్నాయి కదా, 4 వేదాలను సార్ట్అవుట్ చేశాడు. అట్లాగా ఈయన ఇన్ని మతాల మధ్య ఇది కాదు, ఇది కాదు, ఇదిగో ఇది అని చెప్పుకుంటూ వీళ్ళందరినీ ఓడించి పక్కన పెట్టబట్టే ఒక సిస్టమ్ తయారైంది సనాతన. అంటే ఇక్కడ జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ అని చూడండి. మూఢంగా అందరూ చేశారు కదా, అలాగే చేద్దాము, అలాగే కంటిన్యూ చేద్దాము అని అంటే చాలా మూఢమైనటువంటి భక్తులు, బరువులతో కూడినటువంటి భక్తులు, జంతు బరువులతో కూడినటువంటి భక్తులు ఆ భక్తి చేసేవారు. పూర్వం అంతా కూడా అన్ని ఆరాధనలన్నీ భయంకరమైనటువంటి వికృతమైనటువంటి హింసాత్మకంగా ఉన్నాయి. అవన్నీ తప్పు. ఇంకా వాటి మూలాలు అక్కడక్కడ కనబడతానే ఉన్నాయి మనకి. చూసారా, అట్లాగా ఇంకొక మాట అంటున్నాడు, దైవేహేష గుణమయే మమ మాయా దురత్యమా మాదేవయే ప్రపద్యంతే మాయావేతాంతరంతితే. ఆయన స్వయంగా చెప్తున్నాడు భగవంతుడు, నా మాయ త్రిగుణాత్మకమైనదయా, మీరు పట్టుకోవడానికి ఆస్కారమే లేదు, మీరు పట్టుకోలేరు. మీ అంతటా మీరుగా ఆ మాయను లొంగ తీసుకునేటువంటి అవకాశమే లేదు. ఇది అధిగమించుట సాధ్యం కానిది. కానీ కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. ఇందాక మనం అనుకున్నాం, ఆ కుక్కను కంట్రోల్ చేయాలంటే కుక్క మీద ఎక్కడి మనం పట్టుకుని దాన్ని కట్టేయలేము, అది పోగులు పెట్టాలి. వెంటనే యజమాని ఎక్కడో ఆయన అనగానే ఆయన కాపీ ఆగిపోమంటే ఆగిపోయి. అలాగే మనం పట్టుకోవాల్సింది భగవంతుడి కాళ్ళు, భగవంతుడి యొక్క ఆధీనమయ్యది మా మాయ అనేటటువంటి విషయాన్ని ఇట్లా చెప్తూ, ఇదేమి అసాధ్యమైనటువంటి విషయమే కాదు. ఎప్పుడైతే నన్ను మీరు నిరంతరం తలుచుకుంటూ నేను చెప్పినటువంటి పంథాలో నడిస్తే మాయ మిమ్మల్ని ఏమి చేయలేదు. అందుకనే పూర్తి ఆధ్యాత్మిక రంగంలో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు కూడా
ఈ గ్రహాలు చేసేటటువంటి చేష్టను కూడా వాళ్ళు పక్కతో చేస్తారు. నన్ను ఏమి చేయదు, శనిగ్రహం లేదు, ఏమీ లేదు. నాకు భగవంతుడే నా పక్కన ఉంటే శనిగ్రహం ఏం చేస్తుంది? ఆ గ్రహాలన్నిటికంటే అధిపతి అయినటువంటి శివుడైన ఆరాధ్యుడైన అయితే నన్ను ఏం చేస్తుంది? అంత ధైర్యం పెరిగిపోతుంది. ఎందుకని? శివుడు ఉన్నాడు, భగవంతుడు నా పక్కన ఉన్నాడు. ఇంకా ఈ గ్రహాలన్నీ ఏం చేస్తాయి చూసారా? మనం తిరుగుతాం పొద్దున్నే లేచి, శనివారం వస్తే ఆ శనీశ్వరుడు చుట్టూ. కానీ మీరు ఎక్కడైనా చూసారా ఒక పెద్ద పండితుడు లేదా బాగా మంచి ఆధ్యాత్మికమైన గురువు ఆడకూడ పడతాయిగా శనిలు? శని పట్టడం అనేది ప్రతివాడికి ఏదో 33 సంవత్సరాలు ఒకసారి ఏదో ఉందో లెక్క. ఆ లెక్క ప్రతివాడి జీవితం ఒకసారి 2 సార్లు వస్తుంది, 3వ సారి వచ్చి హరి అని ఎగిరిపోతాడు ఏదో చెప్తారు కదా. అందరికీ పడుతుంది. మీరు ఎక్కడైనా చూసారా? ఏ జ్ఞానవంతుడు కూడా అటువంటి పట్టించుకోరు. అని మనకు చెప్తారు. ఆడుకునే ధైర్యం లేదు, మనకు ఆ ధైర్యం లేదు కాబట్టి మనం ఇట్లా తిరిగి పడతా ఉన్నాం. అది కూడా వాళ్ళు తప్పులేదు అనుకోండి, చెప్తారు. అట్లా పట్టుకోవాల్సిన వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి, కానీ మాయ కాళ్ళు పట్టుకుంటారంటారు. యజమాని కాళ్ళు పట్టుకుంటే కుక్క అనేటువంటి మాయ. ఇందాక చేపల వలె ఆయన పాద పద్మాలను మనం స్పృశిస్తూ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటే ఆ వల ఏమీ చేయలేదు కదా ఇందాక. అదే పద్ధతి. అది మీరు ఎందుకు చేయలేదు అని భగవంతుడు మనం సూటిగా అడుగుతున్నాడు. ఇంకో మాట అన్నాడు, నమా దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భవమాశ్రితాః. మాయలో చిక్కుపోయడం వలన విపరీత జ్ఞానములకు లోనైన వారు, ఆసురి ప్రవృత్తి గల వారు, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారు నన్ను భజింపరు. ఈ మాయ ఎక్కువైపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసండి? వీళ్ళు ఎక్కడెక్కడ కనపడుతుంటారు తెలుసు. మాయ బాగా మాయగా వెళ్ళి అన్నవాడికి ఏం లేదండి. దాని అందరికీ అదే జరుగుతూ ఉంటుంది. సృష్టి భాగవంతుడు లేదు, గడుగుడు లేదు. ఆటమిక్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, ఆ 3 కలిపి ఇది అయింది అని పెద్ద లాజిక్. అసలు అది ఎందుకు ఉండాలి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేటువంటి 3 వస్తువులు కలిపితే ఆ 3 కలిస్తేనే ఒక వస్తువుగా ఉంటుంది అనేటువంటి సైన్స్ చెప్తుంది. అసలు ఆ వస్తువు ఆ 3 ఆ 3 పదార్థాలు ఎందుకు ఉండాలి? ఫినిష్ అయిపోయింది. ఎలక్ట్రాన్ ఎవరు సృష్టించాడు? ప్రోటాన్ అలా ఉండాలని ఎవరు సృష్టించాడు? న్యూట్రాన్ అలా ఎవరు సృష్టించారు? అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒకడు సృష్టించాడు, ఒకడు పోషించాడు, ఒక లైన్ చేస్తున్నాడు. అలాగే ఒక వస్తువుగా ఉండాలన్నా, ఒక జీవిగా ఉండాలన్నా ఈ 3 న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఇవే ఉండాలి. ఈ 3 ఉంటేనే ఆ ఆకారం ధరిస్తుంది. ఏ వస్తువు అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే. అసలు అలాగే ఎందుకు ఉండాలి? ఇసుక లాగానే ఎందుకు ఉండాలి? సిమెంట్ లాగానే ఎందుకు ఉండాలి? ఈ 3 కలిపి బిల్డింగ్ చేయొచ్చండి. దానికి ఒక పెద్ద భగవంతుడు ఉన్నాడా? అసలు ఈ 3 ఎందుకు ఉండాలి భూమిలో? నీకు కావలసినటువంటి ఈ మెడలో వేసినటువంటి చైన్ దగ్గర నుంచి నువ్వు ప్రతి వస్తువు కూడా నీకు భూమిలో లభిస్తా ఉందే. నువ్వు వంట చేసుకునేటువంటి కోల్ మైన్, మరి కోల్ బొగ్గు, నువ్వు డ్రైవ్ చేసేటటువంటి పెట్రోల్, నువ్వు రోడ్లు వేసేటటువంటి తారు, నువ్వు లారీలు నడిపేటువంటి డీజిల్, నువ్వు ఆకాశంలో నడిపేటటువంటి ప్లేన్ సంబంధించినటువంటి వైట్ పెట్రోల్, నీ గోల్డ్, నీ బట్టలు, నీ తిండి, నీ తిప్పలు, నీ దాహం, ఇవంతా ఈ భూమిలో లభించినాయి కదా. ఎందుకు ఉండాలి? వాటంతటా అవే వచ్చి చేరినాయా? వీటంతా